హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. ఈ గ్రూప్ 2 అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా పెట్టాలనేది చూద్దాం. ఓకే, నా ఫస్ట్ ఏపీఎస్సీ అని క్లిక్ చేయండి గూగుల్లో. ఇందులో ఏపీఎస్సీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అది క్లిక్ చేయగానే ఏపీఎస్సీ వెబ్సైట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది కనిపిస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ కోసం అయితే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఇందులో న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అండ్ మోడిఫైయింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఏపీఎస్సీలో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది క్లిక్ చేయండి. మోడిఫైయింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్లో మనం ఏదన్నా ఫోన్ నెంబర్ ఆర్ ఫోటో ఆర్ ఏదన్నా మోడిఫై చేసుకోవాలనుకుంటే ఈ మోడిఫైయింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్లో మనం క్లిక్ చేయొచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అన్న వాళ్ళు న్యూ డైరెక్ట్ ఓటీపీఆర్ అనేది క్లిక్ చేయండి. నా ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎస్సీ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మాత్రమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇందులో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ద్వారా ఇవ్వాలి. ఓకే, ఇందులో జెండర్ మేలా మీరు ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది ఇవ్వాలి. మీ బర్త్ ప్లేస్ అనేది ఏ డిస్టిక్, మండల్, విలేజ్, కమ్యూనిటీ, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ మదర్ నేమ్ అండ్ మదర్ టంగ్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ అనేది క్లిక్ చేయొచ్చు. ఓకే, నా రిలీజియన్ వచ్చేసరికి మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మనకి ఎస్ఎస్సిలో మోల్ ఆఫ్ రైట్ హ్యాండ్, మోల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఉంటాయి, మీరు ఇందులో ఎంటర్ చేయాలి. ఓకే, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్. ఓకే, నా కమింగ్ టు అదర్ డీటెయిల్స్, మీరు డిసేబుల్ పర్సనా ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేయండి. అండ్ ఎక్స్ సర్వీస్ పర్సనా అనేది క్లిక్ చేయండి. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు టెంపరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంటా, ఎస్ఆర్ ఎస్ అయితే నో అయితే నో అని క్లిక్ చేయండి. వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సిసి, ఎస్ఆర్ నో అనేది క్లిక్ చేయండి. మీరు ఎంప్లాయీ కాదా అనేది క్లిక్ చేయండి. మీరు ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకే, మీరు నో అని క్లిక్ చేస్తే నో, నథింగ్. ఆర్ యూ అండ్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్, ఎక్స్ ఎంప్లాయీ అవునా కాదా అనేది క్లిక్ చేయండి. నా కమింగ్ టు అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్. ఓకే, హౌస్, స్ట్రీట్, డిస్టిక్, స్టేట్ అండ్ పిన్ కోడ్. ఓకే, పర్మనెంట్ అడ్రస్ హౌస్, స్ట్రీట్, టౌన్, సిటీ, డిస్టిక్, విలేజ్, స్టేట్, మీ పిన్ కోడ్ అనేది ఇవ్వండి. అవన్నీ కంప్లీట్ అయ్యాక ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే టిక్ చేయండి. ఓకే, స్కూలింగ్ డీటెయిల్స్ అనేది చూద్దాం. రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్కూలింగ్ అనేవి ఉన్నాయి. 10th క్లాస్ స్టాండర్డ్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ 10th క్లాస్ మీ డిస్ట్రిక్ట్స్ అనేది ఇచ్చారు, అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నౌ ఎంటర్ ద బోర్డ్. ఓకే, నౌ స్కూల్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ పర్సంటేజ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీకు హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాలి. ఇంటర్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ డిస్టిక్, బోర్డు, మీరు ఇంటర్ బైపీసీ తీసుకున్నారా, ఎంపీసీ తీసుకున్నారా అనేది కూడా ఇవ్వాలి. హాల్ టికెట్, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వండి. మంత్ ఆఫ్ ఇయరింగ్ పాసింగ్ అనేది కూడా ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ డిప్లొమా కూడా ఇచ్చారు. ఓకే, డిప్లొమా డీటెయిల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చూడండి. గ్రాడ్యుయేషన్లో సేమ్ యాజ్ యూజువల్ డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, హాల్ టికెట్, మంత్ ఆఫ్ ఇయర్, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ ఆర్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ పీజీ ఆల్సో యూ హ్యావ్ టు అప్లై సేమ్ ప్రాసెస్. ఎంఫిల్ అన్ని, హాల్ టికెట్ అవన్నీ ఎంటర్ చేయండి. నా పిహెచ్డి ఉంటే పిహెచ్డి అన్ని ఎంటర్ చేయండి. ఓకే, నా కమింగ్ టు మీకు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నా ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, ఫోటోగ్రాఫ్ అనేది 50 KB ఇన్ సైజ్ మాత్రమే ఉండాలి, అది చూసుకోండి. అండ్ సిగ్నేచర్ అనేది 30 KB ఇన్ సైజ్ మాత్రమే ఉండాలి. నోటిఫికేషన్ అలర్ట్, డూ యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్. ఎగ్జామ్ డేట్స్, రిమైనింగ్ డేట్స్ అవన్నీ మనకి నోటిఫికేషన్ అలర్ట్ రావాలి కాబట్టి ఎస్ అని అక్కడ ఓకే అని క్లిక్ చేయండి. డిక్లరేషన్ ఫామ్,
అనేది టిక్ చేసి ప్రివ్యూ అనేది చూస్తే అందులో మీరు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయాక సబ్మిట్ చేసి నా మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. యూజర్ ఐడి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాక ఎంటర్ ద క్యాప్చా మీకు లాగిన్ చేస్తారు. లాగిన్ చేశాక అప్పుడు మీకు ఫీజ్ పేమెంట్ అనేది 250 అయితే 250 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద పే చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సర్వర్ అనేది కొంచెం బిజీగా ఉండడం వల్ల, లేకపోతే మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా మీరు 250 అనేది పే చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఓకే, ఈరోజు మనం ఓటీపీఆర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూసాము. అండ్ నెక్స్ట్ ఇందులో ఎలా లాగిన్ చేసుకోవాలి అనేది కూడా మనం చూసాం. ఓకే, don't forget to subscribe to our channel, like and share. Thank you.